సో, ప్రస్తుత రాజకీయ అంశాలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇలాకాలో ఆ గజ్వేల్‌లో మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్‌కెళ్ళి కొంత దాడి చేసిన ఇప్పుడు చర్చ అయితే జరుగుతా ఉంది. ఎట్లా చూస్తా ఉన్నారు సార్? ఒక హైకోర్ట్ అడ్వకేటర్‌గా, ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా ఈ అంశాన్ని ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు పేదల సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలని చెప్పి కోరుకున్నారు. అది తప్పేం కాదు. ప్రతి కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది. చిత్రపటం ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. కలెక్టర్ కార్యాలయంలో కానివ్వండి, సెక్రటరేట్ కానివ్వండి, ఎక్కడైనా ఉంటుంది. మరి ఎమ్మెల్యే కార్యాలయం అన్నప్పుడు అది కూడా ప్రభుత్వందే కదా! ప్రభుత్వం నిర్మించిందే కదా! హ్మ్. కాబట్టి అక్కడ ఉండాలనేది కార్యకర్తల ఆకాంక్ష. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షురాలు, డీసీసీ ప్రెసిడెంటు, యువ నాయకురాలు, ఆమె బలంగా ఉండాలి, ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఎందుకు పెట్టరు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి అక్కడ చిత్రపటాన్ని పెట్టింది. సరే, మరి కాసేపట్లోనే వాళ్ళు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి దాన్ని తీసివేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలా గజ్వేల్లో ర్యాలీ కూడా చేస్తున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు బంధువు అవును. పిలిపించినట్టు బంధువు పిలుపునిచ్చారు. అని చెప్పారు. కానీ వాస్తవంగా ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి. హ్మ్. అది ప్రోటోకాల్. ఇంక దాన్ని తీసేయడానికి అవకాశం లేదు. ఎవరైనా సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి చెందినటువంటి నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనం గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కార్యాలయాల్లో పెట్టుకున్నారు అట్లా. హ్మ్. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెట్టుకున్నారు అట్లా. కాబట్టి ఉండాలనేది కార్యకర్తల అభిప్రాయం. దాన్ని పెద్దగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి పెడితే మంచిది. ముఖ్యమంత్రి ఫోటోని పెట్టడం అనేది సాంప్రదాయం. అంటే దాదాగిరి, గుండాగిరి ఈ విధంగా పోర్ట్రే అయితా ఉంది గదా! ఇటు మాజీ సీఎం ఆఫీస్ పైనే సేఫ్ లేకుండా ఇట్లా చాలామందొచ్చి దాదాగిరి చేస్తా ఉన్నారనే విధంగా. దాదాగిరి ఎందుకు అవుద్ది? అది ఒక పోరాటం అంటారు దాన్ని. హ్మ్. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఫోటోని పెట్టాలి. అది ప్రోటోకాలు, అది సాంప్రదాయం. కాబట్టి దాన్ని పెట్టాలని చెప్పి పోరాటం చేశారు తప్ప దాదాగిరి, దొందగిరి అంటే అర్ధరాత్రి పోయి అర్ధరాత్రో అపరాత్రిలో పోయి మొత్తం పగలగొట్టి ధ్వంసం చేసి చేస్తారు ఆ పని చేయలేదు కాంగ్రెస్ కార్యకర్తలు కదా. హ్మ్. కాబట్టి వాళ్ళ కోరిక ఉన్నది, వాళ్ళ మనోభావాలు, మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టట్లేదని మనోభావాలు దెబ్బతిన్నాయనో ఏదో మొత్తానికి వెళ్ళి అక్కడ కార్యక్రమం పట్టపగలే చేశారు. అర్ధరాత్రి కాదు కదా. హ్మ్. మీడియా సాక్షిగానే, సెల్ ఫోన్లు, కెమెరాల సాక్షిగానే చేశారు. ఫోటో పెట్టారు. తర్వాత వాళ్ళు కూడా దాన్ని తొలగించే ప్రయత్నం తొలగించారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది పెద్దగా అంతగా పట్టించుకోవాల్సిన అంటే అవసరం లేదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ లీడర్ చెప్తుంది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టించింది కేసీఆరే గదా! మరి కేసీఆర్ కడితే కేసీఆర్ ఫోటో ఎక్కడైనా కేసీఆర్ పెడతా ఉన్నారా? ఎవరు పాలకుడైతే ఈ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హ్మ్. రేవంత్ రెడ్డి గారి ఫోటోనే ఉంటుంది తప్ప మాజీది ఎక్కడైనా ఉంటుందా? హ్మ్. అంటే ఓన్లీ ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ ఫోటో ఉంటుంది. రాష్ట్రాల్లో ఇలా ఉంటదా? లేకుంటే మొత్తం దేశం అంతే. మొత్తంలో? దేశం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో నరేంద్ర మోడీ పెడతారు. హ్మ్. తప్పేం లేదు కదా. అంటే అదే అడుగుతున్నారు. ఎవరు రాహుల్ గాంధీ ఆఫీస్‌లో మోడీ ఫోటో ఉందా అని కూడా. ఆఫీసులో ఇప్పుడు ఉన్నదా లేదా అంటే పార్టీ కార్యాలయాలు వేరు, హ్మ్. ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ వేరు. హ్మ్. ఆ క్వార్టర్స్లో క్యాంపు కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉంటుంది అదంతా కూడా. హ్మ్. హ్మ్. ప్రభుత్వ మన మన పార్టీ కార్యకర్తలు ఉండదు అది. హ్మ్. కేంద్ర ప్రభుత్వ అధికారులు తప్పకుండా ఆ ఫోటోలు పెడతారు. అవి పెడతంటే వద్దంటానికి మనం ఎవరు? హ్మ్. కాబట్టి ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఉన్నది ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఆ కార్యాలయాలు ఉంటాయి. ఆర్ఎండ్బినో లేకుంటే జిఏడినో వాళ్ళ పరిధిలోనో ఉంటాయి. వాళ్ళ అధికారులు పెడతంటే వీళ్ళు పెట్టనీయట్లే కదా. హ్మ్. హ్మ్. కాబట్టి కార్యకర్తలే పోయి పెట్టారు. దాని ప్రోటోకాల్ ఉల్లంఘన, ముఖ్యమంత్రి ఫోటో పెట్టకపోవటం బాధాకరం అని చెప్పి కార్యకర్తలు పోయి ఆ విధంగా వాళ్ళే ఫోటో పెట్టడం జరిగింది. ఇది పెద్దగా నేను అదే అంటున్నా. ఇది పెద్దగా మనం భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. కాబట్టి పెట్టుకోవటం మంచిది, సాంప్రదాయం. ముఖ్యమంత్రి అంటే ఒక్కడే కదా ముఖ్యమంత్రి, ఒక్కరే ఉంటారు. హ్మ్. హ్మ్. ఈ రాష్ట్రానికి ఒకరు ముఖ్యమంత్రి, ఆయనే రేవంత్ రెడ్డి. హ్మ్. కాబట్టి మరి ఎమ్మెల్యే కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయమైనప్పుడు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటం ఉన్నప్పుడు తప్పకుండా పెట్టాలి కదా. అంటే నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ ఆఫీస్‌లో పెట్టుకుంటారా? పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెడతామన్నారు. రేవంత్ పెద్ద. రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే కార్యాలయమో, పార్టీ కార్యాలయమో అది ప్రభుత్వ అధికారులు పెట్టాలా. హ్మ్. హ్మ్. వాస్తవంగా పెట్టాలి ప్రభుత్వ అధికారులు. హ్మ్. హ్మ్. మరి ప్రభుత్వ అధికారులు పెట్టనందుకే కదా అక్కడ సమస్య వచ్చింది. పోయి కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ జోక్యం చేసుకున్నది. హ్మ్. కాబట్టి బీఆర్ఎస్ అధికారం ఇప్పట్లో లేదు. హ్మ్. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ప్రతి ఎన్నికల్లో ప్రజలు దీవెనలు అందించారు రేవంత్ రెడ్డికి. కాబట్టి ఇంకేడ బీఆర్ఎస్ వాళ్ళ కళ్ళగంటం వరకే పరిమితం. హ్మ్. కాబట్టి నేనేమంటున్నా, ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అది ఒక నిబంధన, అది సాంప్రదాయం. అధికారులు పెట్టాలా. ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రభుత్వం అధికారుల నిర్వహణలో ఉంటుంది అది. హ్మ్. హ్మ్. కాబట్టి ప్రభుత్వ అధికారులు పెట్టనీయరు కాబట్టి కార్యకర్తలు పెట్టారు.
మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలని చెప్పి మెజారిటీ కాంగ్రెస్ కార్యకర్తలు పోయి పెట్టారు. వాళ్ళు తీసేశారు. ఇక అయిపోయి దానికి చెల్లి అయిపోయింది. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు.